దొంగోనికి దేని మీద నన్న కన్ను పడ్డదనుకోండి ఏం చేస్తాడు, మెల్లగా ఆ వాడలతోనో ఆ దుకాణ పొలతోనో దోస్తాని చేస్తాడు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు దాని హుషారా ఏందో చూస్తాడు. ఎప్పుడు సందు దొరుకుతుందా అని కావలు కాస్తాడు. సూపు మొత్తం దాని మీదనే పెట్టి కూర్చుంటాడు. జర్ర సందు దొరికితే చాలు సంకలు పెట్టుకొని అవతల పడతాడు. ఇప్పుడు మన తాన కూడా ఈసొంటి ఓ కథనే నడుస్తున్నది. అదేందో చూద్దాం పండ్రి. మన కిషనాలి సార్కు కేంద్ర మంత్రి కొలువు ఇచ్చిండు కదనుల్లా. ఆయనకు బొగ్గుబాయిల మంత్రి కొలువు ఇచ్చిండు మోడీ సారు. అంటే మన సింగరేణిలా బొగ్గున్నది కదా, అసొంటి దేశమంతటా ఎక్కడెక్కడున్నాయో అన్నిటికీ కిషనాలి సారే పెద్ద మనిషి అన్నట్టు. అందరి లెక్కనే ఆయనకు ఇచ్చిండ్రు. దీని గురించి కొత్తేమున్నదని పరేషాన్ కాకుండ్రి. అసలు ముచ్చట ఏందంటే మన తెలంగాణలో బొగ్గంటే బంగారం అంత ఇల్వ. లక్షల మంది దాని మీద బతుకుతున్నారు. సర్కారోళ్లకు మస్తు ఆదాన్ వస్తున్నది. కానీ దాని మీద చాలా ఏండ్ల సందే బీజేపీ వాళ్ళ కన్ను పడ్డది. అందుకే అప్పట్లో సింగరేణిని అమ్ముతందుకు చూసిండ్రు. అప్పట్లో ఉన్న సర్కారోళ్ళు ముంగట పడనీయలే. కానీ ఇప్పుడు మళ్ళా ఆ పనులే మొదలు పెట్టినట్టు కోరుతున్నది. మన మనిషినే మంత్రి కుర్చీలో కూసబెడితే మనకు నమ్మికుంటది కదా, మనోడే మనకు మోసం చేస్తాడా అని. గందుకే కిషనాలి సార్కు ఆ కొలువు ఇచ్చిందని బయట మాట్లాడుకుంటున్నారు. 4 నెలల కిందనే మోడీ సారు దోస్తు ఆదానిని రేవంతన్ సారు మన తానికి పట్టుకొచ్చిండు. ఇప్పుడు కిషనాలి సార్కు మోడీ సారు బొగ్గుబాయిల మంత్రి కుర్చీ ఇచ్చిండు. ఈ ముచ్చట్లన్నీ చూస్తే సాటు సాటుకు ఏదో పెద్ద కథ నడుస్తున్నట్టే కొడుతున్నది. ఓ దిక్కు రేవంతన్ సారు, ఇంకో దిక్కు కిషనాలి సారు కలిసి మన సింగరేణిని తీసుకుపోయి ఆదాని చేతిలో పెట్టేటట్టే కొడుతున్నదని బొగ్గుబాయిల పనిచేసేటోళ్ళు అంటున్నారు. కానీ చూసిండ్రా, మన ఏలుతోని మన కంట్లనే పొడిచినట్టు మనోళ్ళతోని మన బొగ్గుబాయిలకు 2 ఢిల్లీ పాటోళ్ళు సూటి పెట్టిండ్రు. ఎందుకైనా మంచిది బొగ్గుబాయిల పనిచేసేటోళ్ళు జర జాగ్రత్తగా ఉండుండ్రి.